ఇయర్ ఎండో లేకపోతే ధనుర్మాసం రిజిస్ట్రేషన్లు పెట్టుకుంటున్నారో, లేదంటే కనుక వచ్చే జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూలు పెరుగుతాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా ఎగబట్టడం అన్నది ఒక మంచి పరిణామం. ఇది వివిధ జిల్లాల్లో జరుగుతుంది. అయితే వాస్తవంగా ప్రభుత్వం ఆ మార్కెట్ వాల్యూలు పెంచే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఆ విషయాన్ని ఆల్రెడీ ప్రకటించింది. అయినా కూడా ఎగబడుతున్నారంటే మార్కెట్ ఒకసారిగా పుంజుకుంది అనుకోవాలా. వాస్తవంగా బెజవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రోజుకి 80 దాకా జరిగే పటమట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గురువారం ఒక్కరోజు 250 దాకా జరిగినాయి, శుక్రవారం కూడా 250 దాకా జరిగినాయి. విశాఖ మధురవాడలో నిత్యం 100 నుంచి 150 జరుగుతుంటే 2 రోజుల నుంచి రోజుకి 300 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో 50% వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉందనేటువంటి లెక్కలు. ప్రస్తుతం 2 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు 2,50,000 దాకా పెరగబోతున్నాయన్నటువంటి లెక్కలతో భారీ ఎత్తున జనం క్యూ కొడుతున్నారని ఒకవైపు, లేదు బాబు సర్కార్ వచ్చిన తర్వాత నమ్మకం పెరిగి అది ఇప్పుడు కొనుగోళ్ల వైపుకి దారితీస్తుందని మరొక వైపు ప్రచారం నడుస్తుంది.